తిరుమలలో సంచలనం సృష్టించిన పరకామణి చోరీ కేసులో సిఐడి అధికారులు దూకుడు పెంచారు. పరకామణి కమాండ్ కంట్రోల్ను సిఐడి బృందం పరిశీలించింది. చోరీకి సంబంధించి సీసీ ఫుటేజీని పరిశీలించి ఆధారాలు సేకరించామని సిఐడి డీజీ రవిశంకర్ అయ్యన్నార్ తెలిపారు. ఈ కేసుకు సంబంధించి పూర్తి నివేదికను డిసెంబర్ 2న హైకోర్టులో సమర్పిస్తామన్నారు. పరకామణి కౌంటింగ్ సెంటర్ కూడా వచ్చి చూసినాము. తర్వాత కమాండ్ కంట్రోల్ రూమ్ అన్ని కూడా చూసినాము. చూసిన తర్వాత ఆ రోజు జరిగిన సంఘటనలో క్యాప్చర్ అయిన సీసీటీవీ ఫుటేజెస్ ఏదైతే ఉందో అదంతా కూడా ఇక్కడ ఉంది. కాబట్టి మిగతా టీం మెంబర్స్ అందరితో పాటు కూర్చొని దాన్ని దీర్ఘంగా విశ్లేషించడం జరిగింది. ఉన్న ఆధారాలన్నీ కూడా సేకరించుకున్నాము. ఇదన్నీ కూడా కలిపి మంచి ఒక రిపోర్ట్ తయారు చేసేసి ఆనరబుల్ హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్లో డిసెంబర్ 2 రోజు సబ్మిట్ చేయడం జరుగుతుంది. అది ఇప్పుడు ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో వస్తుంది. ఇప్పుడు ముందే అంతా చెప్పకూడదు, ఎందుకంటే వీ హ్యావ్ టు గ్యాదర్ ప్రాసిక్యూటబుల్ ఎవిడెన్స్ ఉంటేనే వాడిని నిందితుడుగా చెప్పడం కరెక్ట్. రవిశంకర్ సిఐడి డీజీ మనకి చెప్పినటువంటి వివరాలన్నీ కూడా మనం ఇప్పటివరకు చూసాం. సో పరకామణి చోరీ కేసులో హైకోర్టుకి పూర్తి వివరాలు సమర్పిస్తామన్నారు. పూర్తి సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అడిగి తెలుసుకుందాం. శ్రీనివాస్, తిరుపతి దేవస్థానం పరకామణి కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. ఈ రోజు సిఐడి బృందం దాదాపు 20 మంది వరకు తిరుమలలో విస్తృతంగా తనిఖీలు పర్యటనలు చేశారు. ముందుగా వాళ్ళు ఎక్కడైతే కానుకలు లెక్కిస్తారో అక్కడ పరకామణి ప్రాంతాన్ని పరిశీలించారు. ఆ తర్వాత కమాండ్ కంట్రోల్ రూమ్ ఎక్కడైతే సీసీ కెమెరాలు మొత్తం తిరుమల మొత్తం ఉంటాయి అవన్నీ కూడా కమాండ్ కంట్రోల్లో ఉంటాయి. అక్కడ సీసీ కెమెరా ఫుటేజీని ఇవన్నీ కూడా పరిశీలించడం జరిగింది. దీంతో పాటు చోరీ జరిగిన సమయంలో ఉన్న ఫుటేజీని కూడా వాళ్ళు సేకరించుకోవడం జరిగింది. ఇంకా కూడా మరిన్ని వివరాలు అంటే ఆధారాలు ఇవన్నీ కూడా సేకరించినట్లు చెప్పడం జరుగుతుంది. మొత్తం మీద పరకామణి కేసులో వచ్చే నెల అంటే డిసెంబర్ 2న హైకోర్టుకు ఒక నివేదిక సమర్పించనున్నారు. ఆ నివేదికలో వీళ్ళు అంటే సిఐడి బృందం ఎవరైతే రవిశంకర్ అయ్యన్నార్ డీజీ ఉన్నారో వాళ్ళ బృందము పూర్తిగా ఈ మేరకు ఆధారాలు వివరాలన్నీ కూడా సేకరించి వచ్చే డిసెంబర్ 2వ తారీఖున హైకోర్టులో నివేదిక అయితే సమర్పించనుంది. దాదాపుగా ఈ కేసు అయితే డిసెంబర్ 2వ తేదీలోపు కొలిక్కి వచ్చే అవకాశం అయితే కనపడుతుంది. సునీల్. ఓకే శ్రీనివాస్, థ్యాంక్ యూ.